హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేందర్ ధన్వి ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఇది నా సెకండ్ వీడియో. అయితే మా ఇంట్లో అయితే వేరుశనక్కాయలు అయితే తీసుకొచ్చారు. దాని పొట్టంతా ఒలిచి ఎండలో అయితే పెట్టుకున్నాము 5 days. పీనట్స్ పీసెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, తింటేవి చాలా తీయగా ఉంది. అయితే ఇది పల్లి చెక్కికి అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ పల్లి చెక్కి అయితే చేస్తున్నాము. మా ఇంట్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పల్లి చెక్కి అంటే. అయితే వాళ్ళ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాము. ఒక ప్యాన్ అయితే పెట్టుకొని మంచిగా పల్లీలు మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాము, దాని పచ్చివాసన పోయే వరకు. ఇంకనేమో పల్లి తింటే మనకు క్రిస్పీనెస్ అనేది ఉండాలి, పచ్చిగా ఉంటేనేమో టేస్ట్ అనేది రాదు. అయితే నేనైతే దీన్ని మంచిగా అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఫ్రై చేశాక ఒక ప్లేట్లో అయితే నేను తీసుకుంటున్నాను. ప్లేట్లో తీసుకొని అదైతే ఫ్యాన్ కింద అయితే పెడుతున్నాను జర చల్లగానికి. దాని తర్వాతనేమో నేను పాకం కోసం రెడీ అయితే చేస్తున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో అయితే కొంచెం వాటర్ పోసి 100 grams అయితే బెల్లం అయితే తీసుకున్నాను, దాన్ని పాకం పడతాను. హండ్రెడ్ గ్రామ్స్ సరిపోలేదని నేను ఇంకా 50 grams అయితే యాడ్ చేశాను బెల్లము. దీన్ని అయితే మంచిగా అయితే చిక్కగా పాకం వచ్చే వరకు అయితే పడుతున్నాను. ఇది ఇక్కడ పల్లీలు చల్లగా అయిపోయింది. నేనైతే ఇక్కడ పాకం సిమ్లో పెట్టి పల్లీల పొట్టు అయితే తీయనిగా అయితే బయటికి అయితే వెళ్ళాను. అది సిమ్లో అప్పటి వరకు అయితేనే ఉంది. అయితే దీంట్లో అయితే నేను ఫ్లేవర్కి కొంచెం అంతా ఇలాచీ యాడ్ చేశాను టేస్ట్ కోసము. కానీ బయట అయితే పల్లి చెక్కీలు అయితే ఇలాచీ అయితే వేయరు, బట్ నేనైతే వేసాను టేస్ట్ కోసం. మా పిల్లలు జర ఇష్టంగా తింటారు స్మెల్ కోసం అని ఇలాచీ అయితే యాడ్ చేశాను. మంచిగా అయితే ఇలా అయితే పాకం అయితే గట్టిగా అయితే పట్టే వరకు వెయిట్ చేశాను. పాకం మనకు కొంచెం గట్టిగా అనేది అయితేనే బాగుంటుంది. మనం పాకం ఒకసారి వాటర్లో వేసి చెక్ చేసుకుంటే అది కొంచెం లుండలాగా అయితేనే మనం అప్పుడు వాడడానికి బాగుంటుంది. పల్లి చెక్కి అనేది గట్టిగా అవుతుంది. ఇలా అయితే ఒకసారి అయితే కలుపుకున్నాను. మంచిగా కలుపుకున్నాకేమో 2 spoons వరకు అయితే నెయ్యి అయితే పోసాను. నెయ్యి కొంచెం ఫ్లేవర్కి బాగుంటుందని నెయ్యి యాడ్ చేశాను. ఒక 20 minutes వరకు అయితే మంచిగా చిక్కపడే వరకు అయితే వెయిట్ అయితే చేసాం మేము. చూసారు కదా, ఇలా నీళ్ళగా అయితే అస్సలు ఉండొద్దు, పాకం అనేది జర చిక్కగా పడాలి. ఇంకేంటిదంటే ఇక్కడ నేనైతే బ్రౌన్ వైట్ బెల్లం అయితే తీసుకున్నాను, ఎల్లో కలర్. అయితే చాలామంది బ్రౌన్ తీసుకుంటారు కలర్ కోసం. నేనైతే ఇక్కడైతే 2 అయితే తీసుకున్నాను. నాకైతే 2 కలర్స్ అవైలబుల్లో ఉండే మా ఇంట్లో అయితే తీసుకున్నాను. దాని తర్వాతనేమో నా పాకం అనేది గట్టిగా అయితే అయిపోయింది. తర్వాత నేనేమో పల్లీలు మంచిగా వేసేసాను పాకంలో. వేసేసి పల్లీలు ఒక 5 minutes పాకంలోనైతే నాననిచ్చి మంచిగా కలుపుకుంటూ ఉన్నాను కింద అడుగంటకుండగా. ఇలా అయితే నేను ఒక 5 minutes అయితే పెట్టాను. జర పాకం ఇంకా పల్లీలు గట్టిగా అయిపోయే వరకు అయితే పెట్టాను గ్యాస్ మీద. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మా పిల్లలు ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఎక్కువైతే క్వాంటిటీలో అయితే చేసుకోలేదు, తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. తిన్నాక మళ్ళీ నెక్స్ట్ టైం అయితే చేసుకుందామని అయితే మేమైతే తక్కువ ఒక 10-20 pieces వరకు అయితే చేసుకున్నాము, చిన్న చిన్న స్మాల్ పీసెస్ మా పిల్లల కోసం. అయితే ఇక్కడైతే గట్టిగా అయితే అయిపోయింది. అయితే ఇక్కడ నేను ఒక ప్లేట్లో ఆల్రెడీ నేను నెయ్యి అయితే పోసి పెట్టుకున్నాను. దాని మీద నుంచి ఈ పల్లి చెక్కి వేసాను. వేసినాక గట్టిగా అయ్యే వరకు పీసెస్ కట్ చేసుకొని తిన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.